హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 14. ఒసే, నిన్ను నీ పని మనిషినా అంటూ చెల్లెలితో గొడవ పడటం మొదలుపెట్టింది సియా. మాయా కూడా తన అక్కకి ఏమాత్రం తీసిపోనట్టు తనతో గొడవ పడుతూ ఉంది. మిథున మాత్రం సియా ఇంకా మాయా ఇద్దరి వైపు అలా చూస్తూ ఉంది. వదినా, నువ్వే చెప్పు, నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా అడిగింది సియా మిథున వైపు చూస్తూ. మిథున సియాకి సమాధానం చెప్పేలోపే మాయా మిథున మొహాన్ని తన వైపుకి తిప్పుకొని, నువ్వే చెప్పు వదినా, ఇందులో అ- అందరికంటే నేను చిన్నదాన్ని. అప్పుడు అందరూ నన్ను ముద్దుగా చూసుకోవాలి కదా, అన్నయ్యలు నన్ను బాగా చూసుకుంటారు. కానీ ఇది చూడు, నీతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది అంది మాయా సియా మీద కంప్లైంట్ ఇస్తూ. సియా మాయా వైపు చూస్తూ, అసలు నువ్వు పక్కకి పోయి ఆడుకో. అయినా నీకు శౌర్య అన్నయ్య, ఆర్య అన్నయ్య సపోర్ట్ ఫుల్గా ఉంది కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో. వదినని కూడా మీ పార్టీలోకి లాగాలి అని ట్రై చేయకు. వదిన నా పార్టీ ఉంటుంది కదా వదిన అడిగింది సియా. యశ్వంత్ అన్నయ్య ఎప్పుడు మాతో అంతగా కలవడు, ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. ఇంకా శౌర్య అన్నయ్య, ఆర్య అన్నయ్య వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఈ కోతికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది చిన్నదంట, దానికంటే నేను జస్ట్ 5 minutes పెద్దదాన్ని. కానీ వాళ్ళు దాన్ని ముద్దుగా చూస్తూ నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంటే ఇంకా నాకెవ్వరూ సపోర్ట్ ఉండరు అంది సియా మిథున వైపు చూస్తూ. అమ్మా, సియా చెప్పేది నిజమేనా అడిగింది మిథున లక్ష్మి గారి వైపు చూస్తూ. హా, ఇదైతే నిజమే. ఎప్పుడు పాపం శౌర్య, ఆర్య ఇద్దరు కూడా దీన్ని ఏడిపిస్తూ ఉంటారు. కానీ నిజం ఏంటి అంటే వాళ్ళకి సియా అన్నా కూడా అంతే ప్రేమ. మాయా అంటే ఎంత ప్రేమ ఉందో సియా మీద కూడా అంతే ప్రేమ ఉంది. కాకపోతే దీన్ని ఏడిపిస్తే వాళ్ళకి సరదాగా ఉంటుందంట, అందుకే ఏడిపిస్తూ ఉంటారు అన్నారు లక్ష్మి గారు. అయితే సియా, నేను నీకే సపోర్ట్, నేను నీ పార్టీయే అంది మిథున. వదినా, నువ్వు దాని మాయలో పడిపోకు అంది మాయా. హలో మిస్ మాయా, మాయలు చేయటం నీ పని, నాది కాదు. అయినా వదినా, నువ్వేంటి మమ్మీని అత్తయ్య అని కాకుండా అమ్మ అని పిలుస్తున్నావు అడిగింది సియా. ఏ, పిలవకూడదా అడిగింది మిథున. పిలవచ్చు, కాకపోతే అంటూ ఉండగానే, అంటే అమ్మ ప్రేమని పంచుతున్న వారిని మనం అమ్మ అంటాం కదా, సో నేను అందుకే అత్తయ్యని అమ్మ అని పిలుస్తున్నా అంది మిథున. ఇక సాయంత్రం వరకు అలా మాట్లాడుకుంటూ గడిపేశారు నలుగురు. ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో ఇంటికి వచ్చారు ప్రకాష్ గారు. డాడీ అంటూ ప్రకాష్ గారు రాగానే సియా, మాయా ఇద్దరు ప్రకాష్ గారికి అతుక్కుపోయారు. అరే బంగారాలు, మీరెప్పుడొచ్చారు? మీ మమ్మీ కానీ మీరు కానీ అసలు కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా అడిగారు ఆయన అలకగా. మేము ఆఫ్టర్నూన్ వచ్చాం. అదేంటంటే శౌర్య అన్నయ్య ఫోన్ చేసి ఇలా యశ్వంత్ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం చెప్పాడు. ఇంకా అది వినగానే ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చేసాము అంది మాయా. అబ్బో, అవునా? మరి వదినతో మాట్లాడారా? హా డాడీ, తెలుసా, వదిన నేను ఒకే పార్టీ, ఇదే వేరే పార్టీ అంది సియా చెల్లెల్ని చూసి వెక్కిరిస్తూ. డాడీ చూడు డాడీ, వదినకి నా మీద లేనిపోనివన్నీ చెప్పి వదినని తన వైపు తిప్పేసుకుంది ఈ సో కాల్డ్ అక్క తొక్క అంది మాయా. నీకు మీ అన్నయ్యల సపోర్ట్ ఉంది కదరా అన్నారు ప్రకాష్ గారు. అవుననుకోండి, కానీ వాళ్ళు వచ్చే వరకు నేను ఒంటరిగానే ఉంటాను కదా అంది మాయా. రాగానే మొదలు పెట్టేశారా ఇద్దరు? పాపం, ముందు మీ డాడీని ఫ్రెష్ అయ్యి రానివ్వండి. మీరు కూడా ఏంటండి
ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రండి అంటూ పిల్లల్ని కసిరి భర్తని పంపించారు లక్ష్మి గారు. మిథున తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తన మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసింది మిథున. స్క్రీన్ మీద అపూర్వ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అప్పు అంది మిథున. మిథు, ఎలా ఉన్నావే? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఆ రాక్షసుడు నిన్నేం చేయలేదు కదా అడిగింది అపూర్వ కంగారుగా. అప్పు, నువ్వు ముందు కూల్ అవ్వు. నేను బాగానే ఉన్నాను, ఇక్కడంతా పర్వాలేదు. అండ్ నిన్న ఒక విషయం జరిగింది అంటూ నిన్న ప్రభావతి రావటం, తనతో ఛాలెంజ్ చేసిన విషయం, ఆ తర్వాత లక్ష్మి గారిని అమ్మ అని పిలుస్తున్న విషయం, ఆ తర్వాత ఫస్ట్ నైట్ రూమ్లో జరిగిన ఛాలెంజ్ విషయం, ఇలా ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పింది మిథున అపూర్వకి. సో ఈ 1 మంత్ నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా నాకు లైఫ్లో యశ్వంత్ పీడ ఉండదు, పోతుంది అంది మిథున. అయినా ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? 1 మంత్ నువ్వు అక్కడ ఉండగలవు అని నువ్వు అనుకుంటున్నావా? అది అనుకున్నంత ఈజీ అయితే కాదు. నా మాట విను. నేను ఒక 2 డేస్లో నువ్వు అక్కడి నుంచి బయటపడే ప్లాన్ చేశాను. నువ్వు బయటపడు చాలు, మిగతాది మొత్తం అంకిత్ చూసుకుంటాడు అంది అపూర్వ. ఇక అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్ రావటంతో నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది మిథున. మిథున కాల్ కరెక్ట్గా కట్ చేసే టైంలోనే డోర్ ఓపెన్ అయింది. ఎవరా అని చూసిన మిథున ఒక్క సెకండ్ షాక్ అయింది. అక్కడ యశ్వంత్ కనిపించడంతో అదేంటి, వీడెప్పుడొచ్చాడు అనుకుంటూ యశ్వంత్ వైపు చూస్తూ ఉంది. యశ్వంత్ లోపలికి వచ్చి తన బ్లేజర్ రిమూవ్ చేస్తూ, అయినా ఈ టైంలో ఒంటరిగా పైన ఏం చేస్తున్నావు అడిగాడు యశ్వంత్ డౌట్గా. అది నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, అందుకే అంది మిథున. ఎవరు? నిన్న జస్ట్ మిస్లో తప్పించుకుంది అదేనా అడిగాడు యశ్వంత్ వెటకారంగా. అంత వెటకారం వద్దు. నువ్వు నిన్న పాపం తన పీక మీద కత్తి పెట్టావు. అయినా కూడా తను మళ్ళీ నా కోసమే నేను ఎలా ఉన్నానో తెలుసుకుందామని ఫోన్ చేసింది అంది మిథున. మిథున వైపు చూస్తూ, సరే కానీ రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి వస్తున్నావు అన్నాడు యశ్వంత్. నేను ఆఫీస్కా? నేనెందుకు ఆఫీస్కి? నేనేం రాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందులో అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ వెటకారంగా. ఇదేంటి, వీడు మాట్లాడటమే డబుల్ మీనింగ్లో మాట్లాడా, లేదంటే నాకే అలా అనిపిస్తుందా అనుకుంటూ భర్త వైపు చూస్తూ ఆఫీస్ విషయాల్లో అంది మిథున నొక్కి చెప్తూ. పర్లేదు, నేనున్నాను కదా, ఐఎమ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో నీకు మొత్తం A to Z నేర్పిస్తా అన్ని విషయాల్లో అన్నాడు యశ్వంత్ మళ్ళీ ముందులాగే. డౌట్ లేదు, వీడు కావాలని తేడాగా మాట్లాడుతున్నాడు, దొంగ సచ్చినోడు. వీడిని కైమ కింద కొట్టేయాలి, అప్పుడు కానీ టిమటిమలు తగ్గవు ఎదవకి అనుకుంటూ, అంత అవసరం లేదు, నేను నా గురించి చూసుకోగలను. తమరి శిక్షణా కార్యక్రమాలు నాకు అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేనేమీ ఆఫీస్కి రావడం లేదు అంది మిథున మొండిగా. యశ్వంత్కి ఎక్కడో కాలింది ఆ మాటకి. మెల్లగా అక్కడి నుంచి బయటికి జారుకోవాలి అనుకుంది మిథున. కానీ యశ్వంత్ బలంగా తన చేతిని పట్టుకుని ఆపేయటంతో సైలెంట్గా భర్త వైపు చూస్తూ ఉంది. ఏంటే, పోనీలే కదా అని చాలా సాఫ్ట్గా మాట్లాడితే అసలు మాట నీకు ఎక్కట్లేదనుకుంటా. అన్నీ మూసుకొని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, లేదంటే చేసిన ఛాలెంజ్ గురించి కూడా మర్చిపోయి ప్రవర్తించాల్సి వస్తుంది అన్నాడు యశ్వంత్ మిథునాని కింద నుంచి పై వరకు స్కానింగ్ చేసి చూస్తున్నట్టు చూస్తూ. ఓరి దొంగ సచ్చినోడా, ఇలా బెదిరిస్తున్నావేంట్రా నన్ను అనుకుంటూ యశ్వంత్ వైపు చూస్తూ ఉంది మిథున. మిథున అలా తన వైపు చూస్తూ ఉంటే తనకే తెలియకుండా యశ్వంత్ తన పెదాలను మిథున పెదాల మీదకి చేర్చాడు. ఊహించని ఈ చర్యకి ఒక్కసారిగా షాక్ అయ్యి
అలా ఉండిపోయింది మిథున. క్షణాలు గడుస్తున్న కొద్దీ ముద్దులోని తీవ్రత పెరుగుతూ పోతుంది. భార్య పెదాలను ముద్దాడుతూనే తన 2 చేతులతో నడుముని బంధించి ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మైథిలి యశ్వంత్ ముద్దు మాయలో నుంచి బయటికి వచ్చి యశ్వంత్ని కొడుతూ ఉంది. అయినా కూడా అతనిలో ఎలాంటి స్పందన లేకపోవడంతో దేవుడా ఏం చేయాలి అనుకుంటూ అతని జుట్టు పట్టుకొని గట్టిగా వెనక్కి లాగింది మిథున. అబ్బా అంటూ చిన్నగా అరిచి వెనక్కి జరిగాడు యశ్వంత్. యశ్వంత్ వైపు సీరియస్గా చూస్తూ లాగిపెట్టి ఒక్కటి కొట్టి అక్కడి నుంచి గబగబా బయటికి పరుగు తీసింది మిథున. యశ్వంత్ మాత్రం తన చెంపల మీద చెయ్యి వేసుకొని వెళ్ళిన భార్య వైపే చూస్తూ ఉన్నాడు సీరియస్గా. పాపం ఊరంతా యశ్వంత్కి భయపడుతూ ఉంటే ఈ మిథున మాత్రం యశ్వంత్ని కొడుతూ ఉంది. ఇప్పుడే ఇలా కొడుతుందంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెలా కొడుతుందో ఏంటో. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ ఇంతకీ ఇప్పుడు యశ్వంత్ బాబు రియాక్షన్ ఏంటి చూద్దాం, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే స్టోరీ బాగా నచ్చితే కామెంట్ చేసేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఉంటాను.